అయ్యా నమస్కారం. మీరు ఈ పక్కనే ఉంటాం. పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు. ఏమైనా సాయం కావాలేమోనని. కూర్చోండి. ఇరుగు పొరుగున ఇంత మంచి వాళ్ళు ఉన్నారా? ఇంతకీ మీ సొంత ఊరు? వైజాగే, కానీ అమెరికాలో సెటిల్ అయ్యాను. మా పిల్లలు సొంత ఊళ్ళో ఇల్లు కట్టాలని ఆశపడ్డారు. అందుకే నేనే దగ్గరుండి మరీ కట్టిస్తున్నాను. 2000 గజాలు ఉండొచ్చు. ఓ 50 లక్షలు ఇచ్చుంటారా 1000 గజాలకి? ఆర్ యూ జోకింగ్? 5 గ్రౌండ్లండి. ఒక్కో గ్రౌండ్ 1.5 కోటి. మొత్తం 7.5 కోట్లు ఇచ్చి కొన్నాను. పెద్ద అమౌంటే. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. ప్రాబ్లమా? ఎవరైనా వస్తారు సార్, డబ్బులు ఇవ్వండి మిమ్మల్ని బెదిరిస్తా. ఇమ్మంటే ఇచ్చేస్తావా? ఎవరొస్తారు? వస్తారా? నేనే వస్తా. డబ్బులు ఇమ్మని నిన్ను బెదిరిస్తా. ఉన్న పడంగా మాట మార్చారు. ఏయ్, ఓ 50 లక్షలు రేపు నాకు పంపించేయి. ఇంకెవ్వరు రారు, ఏ గొడవ చేయరు. నేను పోలీసులు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పిలుస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ కు ఫోన్ చేస్తాను. నువ్వు 7.5 కోట్లు పెట్టి స్థలం కొన్నావని వాగావే, అది ఇందులో రికార్డ్ అయ్యింది. 2 కోట్లకే వాల్యుయేషన్ చూపించి రిజిస్టర్ చేసినట్టు ఈ పత్రాల్లో ఉంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? 5.5 కోట్లకి టోపీ పెట్టిన ఎన్ఆర్ఐ అరెస్ట్ అని న్యూస్ లో దంచేస్తారు. 20% ఫైన్ కట్టడమే కాకుండా మూసుకొని జైల్లో కూర్చోవాలి.